చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక వెయిటింగ్. సుప్రీంకోర్టు తాజాగా ఉచితాల మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే తమిళనాడులో ఉచిత విద్యుత్ ప్రతి ఒక్క కుటుంబానికి 100 యూనిట్లు ఇస్తామన్నటువంటిది డ్రామా కాకపోతే మరేంటి? ఆ 100 యూనిట్లు తగ్గించేసుకుని, ఆ డబ్బుల్ని ప్రభుత్వం జమేస్తే సరిపోతుంది. ప్రభుత్వం జమేయదట. 100 యూనిట్లు బిల్లులోనే తగ్గిస్తారు. రెండో పక్కన ఇతర ఛార్జీలు పెంచి చూపెడతారనమాట. ఇది ఒక దిక్కుమాలినటువంటి నాటకం. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నువ్వు అట్లా ఇవ్వదలుచుకుంటే నువ్వు ఎంతైతే సబ్సిడీ అంటావో ఆ డబ్బులు నువ్వు ముందు కట్టేయి అంటోంది. అట్టట్టగా మా సార్వభౌమాధికారుల జోక్యం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు సుప్రీంకోర్టు ఉచితాల మీదనే కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నోడికి లేనోడికల్లా ఉచితాలు ఎట్టిస్తారు, కూర్చోబెట్టి మేపడం ఎట్ట చేస్తారు, చివరికి రోడ్లు వేయడం లాంటి మౌలిక వస్తువులు వేయలేకపోతున్నారు, జీతాలకి ఉచితాలకే సరిపోతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి వాటి